ఏంటి ఎంత డిస్టర్బ్ అవుతున్నాను. ప్రియా ప్రియా ఏమైంది ప్రియా ప్రియా ఏమైంది ప్రియా జారిపడ్డాను. ఏమైంది ప్రియా వణికినట్టుంది. అబ్బా ఏం చేయాలి ఏది నన్ను చూడండి చెల్లు నొప్పిగా ఉంది. నన్ను కొద్దిగా రూమ్లోకి తీసుకెళ్ళవా ప్లీజ్? ఓకే కేర్ఫుల్ ఎట్రా ఏంటిడు. హలో రే నేను బయట ఉన్నాను రా. సరే వస్తున్నా నాకు తొందరగా వచ్చేయి. ఛీ, వీడిప్పుడే రావాలా? హ్యాండ్ ఎలా ఉందిరా? ఓకేరా తగ్గిపోయింది. ఇవాళే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కట్లు తీసాడు. కాలు కూడా సెట్ అయిపోయింది. అవునరా ప్రియా వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? ప్రియా మదర్ ఫాదర్ గురించి నీకెందుకురా? వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ నీకెందుకు? ఏమైనా ఉందా? రేయ్ ఉందంటే అలాంటిదేం లేదురా, కానీ ఏదో అలాంటిది ఉందనిపిస్తుందిరా. రేయ్ నీ రేంజ్కి ఈ పిఏలు గిఏలు పనికిరారా. ఏమైనా ఉంటే అక్కడే ఆగిపో. ఓకేరా దెన్ లీవ్ ఇట్. ఆఫీస్ విషయాలేంటి? మొత్తం పని అయిపోయింది అనుకున్నాను. కరెక్ట్ టైంలో వీడు కాల్ చేసి ప్లాన్ అంతా చెడదొబ్బాడు. సరేరా నేను వెళ్తాను. రేయ్ అది ప్రియాతో ఇంక పనిలేదు కదా, రేపటి నుంచి రావద్దని చెప్పేస్తా. రే 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 వద్దురా, ఇంకో 1 వీక్ ఉండని. కొంచెం సిక్కుగా అనిపిస్తుంది. సిక్కేనా లేకపోతే ఇంకేమైనా ఉందా? అలాంటిదేం లేదురా. చల్ బాయ్. ఓకే బాయ్. అలాంటిదేం లేదు అనుకుంటూనే ప్రియా ప్రేమలో పడిపోయాను. హలో హలో, అంతా ఓకే కదా? మీరు చెప్పినట్టే నేను లోపలికి వచ్చేసాను. నేను చెప్పినట్టే జరుగుతుంది కదా? అన్నీ అనుకున్నట్టే జరుగుతుంది. ఏం భయపడకు, నేను బయటే ఉన్నా. మన ప్లాన్ ఎలా అనుకున్నామో అలానే చెయ్యి. ఓకే బాయ్. సరే అలాగే చేస్తాను. ఓకే బాయ్. ఏమైనా ప్రాబ్లమా? అది ఫ్యాన్ పనిచేయట్లేదు అన్నయ్య. ఫ్యాన్
ఓకే. అది ఆకలిగా ఉంది. కిచెన్ ఎక్కడ? రైట్ సైడ్. ఓకే అన్నయ్య. స్విచ్లో కేబుల్ కొట్టయింది. నేను తప్ప ఎవరు లేరు కదా. అంటే ఇది గ్యాస్ స్మెల్ వస్తుందేంటి? ఏమన్నా చేసిందా? ఏ డోర్ తీయవే, నిన్నే. ఏ డోర్ తీయవే. అదే బయట నుండి ఏదో చేసి ఉంటుంది. అరే నేనే రాయి పనిచేసింది. నన్నే కాకుండా ఇంకొక అమ్మాయికి కూడా అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? నీలాంటి బలి పశువుని బలి ఇవ్వడానికే నేను ఇక్కడి వరకు వచ్చానురా. రే నాతోనే పెట్టుకుంటావా? ఈ రోజు నీ పని అయిపోయినట్టే. గ్యాస్ లీక్ అయింది. ఒక్క 10 నిమిషాలు అంతా అయిపోతుంది. ప్లీజ్ అలా చేయకు. రే ఎంతమందితో ఆడుకుంటావురా నువ్వు? చల్లమ్మా, అది కాదమ్మా. నీకు కావాలని చేయలేదమ్మా. 10 నిమిషాలు నరకం అనుభవించరా. క్షణం చచ్చే భయంతో ఉండరా. ఆల్ ది బెస్ట్. హలో హలో. అలా జరిగింది. హలో శిష్య. మై డియర్ డాక్టర్, చెప్పండి. యువర్ స్టోరీ ఈజ్ సో ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. నాకు చాలా బాగా నచ్చింది. సమాజంలో ఒక్కొక్క అమ్మాయి ఇలా ఆలోచిస్తే అగత్యాలు జరుగు. ఎస్, కథలోని పాయింట్ సోన్లీ పట్టుకున్నావు నువ్వు. చికెన్ అన్నావు. అది nothing. అమ్మా కూర చేస్తాను, ఫ్రై చేయి. ఎలా ఇచ్చా? డాక్టర్, I want to hug you. I want to hug ఓకే you. ఓకే Thanks. ఓకే ఓకే కూల్. Wonderful, Alright, wonderful doctor. It's beautiful. ఇది ఇలా ఉంటది మరి. ఏడ్చావులే. ఇదేంటి కథలో మునిగినట్టుంది? నిన్నే. బాగా చెప్పావురా. ఆ, ఇది నిజంగానే జరిగిందా? నీకెందుకు, కథ చెప్పినప్పుడు విను. ఏదో క్వశ్చన్లు అడగ, అర్థమైందా? నువ్వేంట్రా కొంపదీసి తిట్టాడు ఏంటిడు? నువ్వు అనుకుందే. ఎస్. ఇప్పుడు మనం ఈ ఇంట్లోంచి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేద్దాం. ఓకే పదండి. ఏం చెప్పంటావు బుజ్జి, ఈ మధ్య బాగా పొట్టొచ్చింది బుజ్జి. ఎలాగో నిన్ను కలిసేలోపు మినిమం 6 ప్యాక్ అన్నా చేద్దామని పరిగెడేస్తున్నాను అంతే. ఆ, ఆ, ఓ,
బుజ్జి ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. ఎవరి దిష్టి బొమ్మలు నా ఇంట్లోకి ఎలాగొచ్చారు? ఎవర్రా మీరు? నువ్వా? కంగారు పడకరా, చూస్తుంటే అర్థం కావట్లే. పనోడు మనం పని చేస్తుంటే చూడలేక సారే పనోడిని కుదిరించాడనమాట. నేను పనునేంట్రా, ఇంటి ఓనర్ నేను. ఈ ఇంటి ఓనరా మీరు? మరి సూర్యప్రకాశ్? సూర్యప్రకాశ గిరిప్రకాశ, నేను ఇంటి ఓనర్ని. ఉండండిరా, పోలీసులు కాల్ చేస్తాను. వాళ్ళు వచ్చి మీ తాట తీస్తారు. ఆడుకుంది పాడుకుంది. హలో ఎస్ఐ గారు, ఇక్కడ మా ఇంట్లో దొంగలు పడ్డారండి. ఎలా వచ్చారో అర్థం కావట్లేదు. వదిలేదు సార్. ఓకే సార్, కొంచెం తొందరగా రండి సార్. నువ్వేంటి అలా బెత్తరమొహం వేసుకొని చూస్తున్నావు? వాడు ఒరిజినల్ కాదు, సారు ఒరిజినల్, వాడు డమ్మీ. దొంగలకే కథ దొంగ వాడు. ఛీ! ఛీ! ఏం చేస్తాం? ఎందుకురా బాధపడుతున్నావు? ఇదేమన్నా మన కొత్త చెప్పు. ఒక వారం రోజుల్లో జైలు నుంచి మళ్ళీ బయటకు వస్తాం. మళ్ళీ మామూలు పనేగా మందంతా. ఏమే మాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఏంటి? మనకిది అలవాటేగా, మాకన్నా ఎక్కువ ఫీల్ అవ్వకు. వాడేమో బట్టలు ఉతికి ఒళ్ళు పట్టి ఇంప్రెస్ చేశాడు, నువ్వేమో స్టోరీలు చెప్పి ఇంప్రెస్ చేశావు. అవును మరి. మరి నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని. చెయ్యాలి కదా అని అంటే అమ్మా, ఎవర్రా బాబు నువ్వు? సర్వం దోచేసావు. రీటా, బాధపడకు, నీకు నేనున్నా. నిన్నెంత గాఢంగా ప్రేమిస్తున్నాను.